అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇక్కడ కొలగుల గ్రామం నందు సంత మార్కెట్ నందు లక్ష్మయ్య గృహము. నేను వాళ్ళ మనవణ్ణి, మొదటి కూతురు మనవణ్ణి. ఓకే, ఇక్కడ 100 ఏళ్ల నుంచి ఉన్నారు. ఇక్కడ దాదాపు ఈ ఇల్లు చాలా ఇబ్బందిగా ఉంది. ఇల్లు మాత్రం ఆ ఇబ్బంది వల్ల వర్షాలు, ఈ మధ్యకాలంలో వర్షాలు భారీగా పడడం వల్ల, కొంచెం ఇబ్బంది పడడం వల్ల, మెత్తగా కావడం వల్ల, పుచ్చు పడడం వల్ల, చెదలు కావడం వల్ల ముద్ద కింద పడిపోయింది. నిమజ్జనం జరిగింది కానీ డీజే ఎవరైతే చెప్పలేదు. మాకు ఇంటి పక్కన కూడా డీజే ఉండే విషయం అయితే చెప్పలేదు. మట్టి మీద కాబట్టి అడిగినాం మేము కూడా వచ్చినాక. ఇక్కడ డీజే అనే విషయం కూడా ఎవరు మాకు తెలియజేయలేదు. డీజే ఉండేది కూడా తెలియదు. ఎందుకంటే పాత మిద్దని మాకు కూడా తెలుసు. పాత మిద్ద వల్ల జరిగిపోయినది ఇది. మా అమ్మ నాన్న ఇక్కడ ఉంటారు, మేము కర్నూలులో ఉన్నాము. పాత మిద్ద కాబట్టి వానకు తడిచి కింద పడిపోయింది. వాళ్ళకి ఏమి జరగలేదు కాబట్టి మాకు సంతోషంగా ఉంది. ఏమైనా జరిగింటే బాధపడతాము. డీజే సంబంధాలు మాకైతే తెలియదు కదా, మేము ఇక్కడ లేము. వాళ్ళు అప్పుడుగానే ఊరి నుంచి వచ్చినారు, లోపలికి పోయినారు. మాకైతే ఏం తెలియదు అసలు. తెలియదు చెప్పాలి అంతే కదా. డీజే ఉందే ఏముంది మనకి ఏం తెలుసు, అది ఏమి నిమజ్జనం చేసినారు మనకేం తెలుసు. పాత మిద్దె చెదులు పట్టింది. అదైతే మొన్ననే వారం కింద చూసినాం, చెదులు పట్టింది అని చెప్పి అనుకున్నాము. కానీ పాత మీద వాన తడిచి పడిపోయింది. అది పెద్ద కూతురు నేను, విజయలక్ష్మి. డీజే 7 గంటలప్పుడు కోయిలమండలో డీజేనే జరగలేదు. నైట్ 9-9:30 డీజేలు వచ్చేసాయి. ఆ మిగతా ఎట్లా వాళ్ళు ఇష్టం, వాళ్ళు రాసుకుంటుంటారు కాబట్టి. యాక్చువల్ గా అయితే డీజే వాళ్ళు అయితే కాదు. ఈ డీజే శబ్దానికి అసలు ఎదురుగా బిల్డింగ్ డీజే వెహికలే లేదు. దగ్గర ఈ వర్షాలు చాలా భారీ వర్షాలు పడినాయి కాబట్టి, భారీ మిద్దె కాబట్టి అది పెద్ద ఫ్రంట్ భాగం అంతా కూలింది. ఈ వచ్చేసి ఈరోజు రాత్రి 7 గంటలకు జరిగింది. ఆ 7 గంటలకు జరిగినప్పుడు ఇక్కడ డీజే ప్రోగ్రామ్స్ ఏం జరగలేదు. ఆ విధంగా ఈ మిద్దె దగ్గర 100 సంవత్సరాలు అయింది కట్టించేసి. అందుకు అది పాత మిద్దె అయిపోయి మన భారీ వర్షాలకి బాగా మెత్తబడి, ముందు పోర్షన్ అంటే వరండా ఉంది, ఆ ముందు పోర్షన్ అంతా బాగా తుప్పు తగిలి మెత్తబడి అంతా పడిపోయింది. అదే డీజే అయితే ఇక్కడ లేదు. ఆ విధంగా పెద్దవాళ్ళు, ముసలి ఉన్నారు. అప్పుడే 1 గంట అయింది వచ్చేసి, వాళ్ళు లోపల పడుకున్నారు. వాళ్ళకేమి ఆపద ఏమి జరగలేదు. ఈ విధంగా మెయిన్ బజార్ లో పాత మిద్దె కాబట్టి ఈ విధంగా జరిగింది. కానీ ఈ డీజే వల్ల ఎటువంటి తప్పిదాలు అయితే ఏమీ లేవు. ఆ డీజే ఉన్నప్పుడు ఇక్కడ ప్లేస్ లో డీజేనే లేదు. ఆ విధంగా ఇది జరిగింది. ఎవరికి ఆపద జరగలేదు. ఇట్లు కోయిలకుంట్ల ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ పెండేకంటి సుబ్రహ్మణ్యం. వాళ్ళకి దగ్గర 75 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళకి ఎటువంటి హామీ, ఒక చిన్న గీర కూడా తగలేదు. వాళ్ళు లోపల పడుకొని ఉన్నారు. వాళ్ళని బయటికి తీసుకురావడం జరిగింది. అన్నా, మేము కాజాబీ సప్లైర్స్ వాళ్ళము. వీళ్ళ అంగడి లక్ష్మయ్య ఇంటి పక్కనే ఉంటాము. ఆ ఇల్లు వచ్చేసి చెదులు పట్టడం వల్ల దంతలు ఇరిగిపోయి, వర్షానికి ఎక్కువ రోజులు 100 ఏళ్ళ ఇల్లు కాబట్టి చెదులు పట్టి వర్షానికి తడిసిపోయి కింద పడిపోయింది. సమయానికి పక్కనే ఉన్నాం కాబట్టి పిలుచుకొని వచ్చింది. డీజే సౌండ్ ఏం లేదు, డీజే బండే లేదు ఇక్కడ. ఏం లేదు. 7 గంటలప్పుడు కరెక్ట్ 7 గంటల సమయంలో జరిగింది. ఏం వాళ్ళ డీజే సౌండ్ ఎఫెక్ట్ ఏం లేదు. నా పేరు హబీబుల్లా అండి. కాజాబీ సప్లైర్స్ వీళ్ళ ఇంటి పక్కనే ఉంటాం, లక్ష్మయ్య ఇంటి పక్కనే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.